హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయినా ఎంతో సింపుల్గా మార్నింగ్ టైం టిఫిన్లో కూడా చేసుకోవచ్చు. ఇది టిఫిన్ కూడా పిల్లలకి క్యారేజ్ కానీ పెద్దవాళ్ళకైనా క్యారేజ్ కానీ చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసాను. మన రెసిపీ నేమ్ వచ్చేసి కరివేపాకు రైస్ అండి. కర్రీ లీవ్స్ రైస్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. చాలా సింపుల్. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఒక ప్యాన్ అయితే తీసుకొని ఆ ప్యాన్లో ఒక 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూను వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకోండి. వేరుశనగ గుళ్ళు కొంచెం వేగుతున్నాయి అనగా మనకు కావాల్సినంత, అంటే మన రైస్ ఎంత తీసుకుంటామో అంత దానికి తగినట్టే కరివేపాకులను కూడా తీసుకొని దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత దాన్ని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకోండి. అది మీకు నలగడం లేదు మొత్తం అంటే ఒక 2 స్పూన్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటే బాగా మెదిగిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోనికి తాలింపు గింజల్ని యాడ్ చేసేసుకోండి. నేనైతే అన్నీ కలిపి వేసేసుకుంటాను. లేదంటే జీలకర్ర అలాగా మీరు విడివిడిగా వేసుకోవచ్చు. నేనైతే కలిపి వేసుకున్నాను మొత్తం తాలింపు గింజల్లాగా. ఇవి వేసుకున్న తర్వాత వేగుతున్నప్పుడే ఒక సన్నగా ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తురుముకొని వాటిని కూడా ఈ ఉల్లిపాయల్లోకి యాడ్ చేసేసుకోండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు వేగుతున్నప్పుడే దీంట్లోకి 2 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకొని వాటిని చితగొట్టుకొని దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లి అనేది ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత కాస్త వేగుతున్నప్పుడు 1 స్పూన్ తినే శనగపప్పు, 1 స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా వేయించుకోండి. గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో కింద మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉంచాం కదండి, అది కరివేపాకును వేరుశనగకాయల పేస్ట్, ఆ పేస్ట్ని కూడా దీంట్లోకి మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ బాగా మొత్తం కలిసే విధంగా కుక్ అవనియండి. ఇలా మొత్తం 2 మినిట్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూను పసుపుని యాడ్ చేసుకోండి. ఇది కలర్ఫుల్గా ఉండటానికి చాలా బాగుంటుంది అనమాట. చూడటానికి కూడా పసుపుని కూడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కుక్ అవనియండి. ఇలా కుక్ అయిన తర్వాత మీరు ముందుగానే రైస్ని వండుకొని ఉంచుకుని ఉంటుంది కదండి, దాన్ని దీంట్లోకి యాడ్ చేసేయండి. వేడి అన్నం అయినా పర్లేదు, రాత్రి మిగిలిపోయిన అన్నం కూడా మీరు ఇలా చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా పొడిలాగా వేసుకొని దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు తగినంత దాంట్లోకి సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ నాకు తగినంత అని చెప్పి సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఎవరికి రుచికి తగినంత వాళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇందాక మనం చేసుకున్న మసాలా మొత్తం ఈ రైస్కి పట్టే విధంగా గరిటతో కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కలిపి పెట్టుకొని ఒక 5 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ బాగా కుక్ అవనియండి. ఇలాగ మొత్తం ఒక 10 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా పొడిని కూడా యాడ్ చేయండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్కి. గరం మసాలా పొడిని యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అవనియండి. అంతేనండి, చాలా సింపుల్గా మీరు ఇంట్లో కరివేపాకు రైస్ చేసుకోవచ్చు. మార్నింగ్ టిఫిన్కి హడావుడిగా కర్రీస్ అవ్వకపోతే ఇలాగ టిఫిన్స్ కూడా పెట్టేయచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి.